హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకైతే అర్థమైద్ది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎక్కడైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అట్ట కాదు సిస్టర్ అట్టని ఒకసారి కామెంట్ అయితే చేయండి. సరే మరి వీడియోలో అయితే వచ్చేద్దాం మనం. టమాటా మొక్కలు నాటుదామని చెప్పాను కదా ఫ్రెండ్స్! కాబట్టి శుభ్రంగా అయితే చెత్త మొత్తం అయితే నరికేస్తున్నాం. శుభ్రంగా నరికిన తర్వాత ఏమో కాసేపు ఆగి ట్రాక్టర్ వచ్చిద్దంట. ట్రాక్టర్ వచ్చి దుక్కి దున్నిదండి. ఈ కట్టలు మొత్తం కట్టేసి అయితే ఒక సాట అయితే పెట్టేసా నేను. పెట్టిన తర్వాత అయితేనేమో కట్టలు కట్టి ఇక్కడ పెట్టిన తర్వాత ఏమో ఇటు వచ్చేమో మంట అయితే పెట్టేస్తున్నామండి. చెట్లు ఉన్నాయి కదా మొత్తం కాల్చేస్తున్నాం. అలా శుభ్రంగా అయితే చేసాము చేనికి. మా వారైతే అక్కడ మంటేస్తున్నారు. టమాటా మొక్కలు పోయిన సంవత్సరం కూడా వేసామండి. మాకైతే నష్టమే వచ్చింది పోయిన సంవత్సరం టమాటాలు. మిరపకాయలు అయితే బాగానే వచ్చింది. మిరపకాయలు అయిన తర్వాత ఏమో టమాటా మొక్కలు నాటాము. అయితే రాలేదు. ఎండలైతే అప్పుడు ముదిరినాయండి. కాబట్టి అయితే ఆ పంట అయితే పోయింది. ఈ సంవత్సరం అయితే ముందే ఏస్తున్నాము. వచ్చిద్దని అనుకుంటున్నాం మేమైతేను. మీ రైతు బిడ్డను మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. మీరు లైక్ చేయండి. ఇంకా కొంతమందికి వీడియో అయితే స్పీడ్‌గా ఎళ్ళిద్ది గదా! కాబట్టి అనుకుంటున్నా నేను. మా వీడియోకైతే ఎంకరేజ్ చేయండి మీరు. ఎందుకంటే మాకు మా మామగారు చనిపోయారండి. తర్వాత నుంచి మాకు పంటలు పండించడం సరిగ్గా తెలీదు మాకు. ఎవరిని అడిగినా చెప్పట్లేదండి. ఏంటో మాకు తెలిసినట్టే మేమే అలా పండించుకుంటున్నాము. బై ఫ్రెండ్స్.